ఇక్కడికి వచ్చేసింది కదా, ఇక్కడికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి కై కూసరు లాతే హిం బచ్చే హో ఇది ఇక్కడికి అయిపోయింది. తర్వాత థర్డ్ డాట్ వచ్చేసి ఈ నోక్ ఉంది కదా, ఈ నోక్ని పట్టుకోవాలన్నమాట. ఈ నోక్ని పట్టుకొని దీని సెంటర్ ఎక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది కదా, ఈ సెంటర్ని మనము ఇలా పట్టుకోవాలన్నమాట. పట్టుకుంటే కనుక మనకు ఇంకొక డాట్ అనేది రెడీ అయిపోతుందండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చాలా వరకు నాకు లైవ్లో సపోర్ట్ చేశారు, అలాగే వీడియోస్కి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము. ప్లీజ్ అండి. నేను యూట్యూబ్ నుంచి డబ్బులు ఎర్న్ చేయాలి అంటే కనుక మొహమ్మద్ రైస్ अस्सलाम वालेकुम आप क्यों మెసేజ్ కు డిలీట్ కియా హే మొహమ్మద్ రైస్ గారు. ఇది వచ్చేసి 3 డాట్స్ ఇలా వచ్చేసాయి కదా, ఇది నీట్గా మనకు డాట్ అనేది కరెక్ట్గా వచ్చేసిందండి. ఇది పక్కన పెట్టేస్తున్నా. తర్వాత ఈ డాట్కి దీనికి కూడా మనము సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి. 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఇదైతే ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు 4 ఇంచెస్ అంటే ఎవరికైనా అంతేనండి, 4 ఇంచెస్ పెట్టుకోవాలి. కానీ ఇంకొక పాయింట్ ఏది అంటే కనుక దీంట్లో 2 రకాలుగా కూడా కుట్టచ్చు. మనం టిక్ మార్క్ వేసుకోకపోయినా ఇలా పెట్టుకొని ఈ సెంటర్కి ఫోల్డింగ్ ఉంది కదండి, ఇలా సెంటర్కి ఫోల్డింగ్ అయితే చేసుకుంటే కనుక మనకు టిక్ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను విప్పి చూపిస్తే ఇక్కడికి కరెక్ట్గా వచ్చేసింది కదా, అలా అన్నమాట. అలా ఆ విధంగా చేసుకుంటానమాట. పైకి 2.5 అయితే చేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ లైక్ వల్ల చాలామందికి వీడియో అనేది వెళ్తుందండి. మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. సర్లా రెడ్డి గారు హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి సర్లా గారు? అందరిది టిఫిన్ అయిపోయిందా? ఇది 2 పార్ట్స్ రెడీ అయిపోయినాయండి. ఇంకొక పార్ట్ని ఇలా పెట్టుకొని మనం కటింగ్ అయితే అదే కుట్లు అయితే వేసేసుకోవాలి. ప్లీజ్ అండి అందరూ వీడియో వెళ్ళి నేను వీడియోస్కి వెళ్ళి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి అని చెప్పాను. ఒక్కరు కూడా పెట్టలేదండి. నిన్న లైవ్లో వచ్చిన వాళ్ళైతే నేను డైలీ పెడతాను వీడియో అనేది చెప్పాను, కానీ ఒక్కరు కూడా చూడలేదు. జస్ట్ మన పాత వ్యూవర్సే వచ్చారనమాట. దాంట్లో కూడా 4 మెంబర్స్ వస్తారండి. 4 మెంబర్సే నాకు లైక్ చేశారు, కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇది ఒకటి అయిపోతే కనుక ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీగా అయిపోతాయి మొత్తానికి. దీనికి వచ్చేసి నేను ఈ క్లాత్ అయితే వేస్తున్నానండి. వేస్ట్ క్లాత్ అయితే నా దగ్గర వేరేది లేదు, దానికోసం ఇదే వేసేస్తున్నా. ఒకవేళ లేదు అంటే కనుక ఈ రెండిట్లోనే మనము వేసేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి నేను వేరే క్లాత్ అయితే వేయాలి అనుకుంటున్నాను. కొంచెం తక్కువ వచ్చింది, చూసారు కదా, అలా ఉంది. మార్నింగ్ పెట్టారు లైవ్ ఈరోజా? అవునండి, కొంచెం సూపర్ ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. తర్వాత దీని ప్రకారంగా మనము కటింగ్ అయితే చేసుకున్నాము. ఏం లేదండి, కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ ఉంటే అందుకే మార్నింగే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇవి మెయిన్ లైనింగ్స్ అనమాట. ఇది కొంచెం ఒక సిస్టర్ అయితే అడిగారండి, ఇది కరెక్ట్గా రావాలి, నాకైతే అర్థం కావడం లేదు అక్క అనేసి చెప్పారు. ఏం లేదండి, దీంట్లో అర్థం చేసుకునేది ఏమి ఉండదు. చూడండి, ఈజీ మెథడ్ అనమాట. ఒక పార్ట్కి మనము ఇలా పెట్టుకోవాలి, ఇంకొక పార్ట్ని ఇలా వేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే మీ బాడీ మెజర్మెంట్స్ లాగా ఇలా ఎదురుగా పెట్టుకొని ఒక క్లాత్కి మనము హుక్స్ పట్టి కాజపట్టి వచ్చేసి మనకు సెంటర్లో వస్తుంది అనమాట. ఓకే, సెంటర్లో వస్తుంది కదా, ఈ సెంటర్ని హుక్స్ పట్టి కాజపట్టి వస్తుంది. హుక్స్ పట్టి కాజపట్టి దగ్గర మనము ఈ షేప్